హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ ఫ్యాషన్స్. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూసి మీషోలో మెగా ఆఫర్ సేల్ నడుస్తుందని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చూశానండి. అందుకోసం టెలిగ్రామ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని లాగిన్ అయిన తర్వాత మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుందని చెప్పేసి చెప్పారన్నమాట. వాళ్ళు చెప్పిన ప్రకారమే నేనైతే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో అయితే లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీషో ఆఫర్స్ డిస్కౌంట్ సేల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఆ పేజ్ని అయితే నేను ఫాలో అయ్యానండి. దాన్ని ఫాలో అయిన తర్వాత మనకి వాట్సాప్లో ఎలా అయితే మెసేజ్లు వస్తుంటాయో సేమ్ దీంట్లో కూడా మనకి ఏవైనా ప్రోడక్ట్స్ కానివ్వండి, మనకి ఏవైనా సరే అండి, ఈ పలానా అని కాకుండా క్రీమ్స్ కార్ట్ నుంచి నాప్కిన్స్, మనకి కావాల్సిన జ్యువెలరీస్ ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా లింక్ ద్వారా అయితే మనకి వస్తుంటాయండి. ఇక్కడ లింక్ వస్తుంటుంది. దాని మీద మనకి ప్రైస్ కూడా అయితే అలా అంటే చాలా తక్కువ ప్రైజే చూపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా, 50 రూపీస్, నాప్కిన్ అయితే 143 రూపీస్, ఇలాగా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఒకటికి ఇక్కడ లింక్ని కూడా క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ప్రోడక్ట్లోకి అయితే తీసుకెళ్తుందండి. తీసుకెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే ఇక్కడ 3 ప్రోడక్ట్స్ని అయితే చూసాను కదా. ఇందులోటి ఒకటి ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్ని అయితే నేను ఇక్కడ లింక్ని క్లిక్ చేసి మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఈ విధంగా క్లిక్ చేసి లింక్ ద్వారా మనము మీషోలోకి అయితే వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి చూపిస్తుందండి. మనకు అక్కడైతే చాలా తక్కువ ప్రైస్ అయితే చూపించింది కదా, 51 రూపీస్ అలా అయితే చూపించింది. కానీ మనం ఆ లింక్ని క్లిక్ చేసి మీషోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి డబల్ అయిందనమాట. 88 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఇక్కడైతే చూపిస్తుంది. అగా నేను ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇప్పటికి 1 వీక్ అయితే అవుతుందండి. ఈ 1 వీక్లో కూడాను మనకి ప్రైజెస్ అనేటివి ఇలాగే ప్రతి ఒక్కటి కూడా అండి, లింక్ని క్లిక్ చేసిన వెంటనే, అంటే లింక్ మనకు వస్తుంది కదండి, ఆ లింక్ వచ్చిన వెంటనే నేనైతే క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నాను. చూపించిన తర్వాత వచ్చేసి మనకి లింక్ వచ్చినది, లింక్ పైన అయితే మనకి ఇట్లా తక్కువ ప్రైస్ 72 రూపీస్, ఇక్కడ చూస్తున్నట్లయితే 92 రూపీస్, 51 రూపీస్, ఇలా చాలా తక్కువ ప్రైస్లో అయితే చూపిస్తుంది. నిజమేనేమో అని చెప్పి నేను కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇలాగైతే లింక్ని క్లిక్ చేస్తూ, ఒకవేళ నేనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఇలాగా అవుతుందని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్స్కి కూడా చూపించిందంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి నేనే లేట్గా ఏమన్నా క్లిక్ చేస్తున్నానేమో అని అనిపించింది. ఇప్పుడు 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను కదండి. ఈ 1 వీక్ నుంచి కూడా నాకైతే ఏ ప్రోడక్ట్ కూడా వాళ్ళు మనకి లింక్ పైన పెట్టిన ప్రైస్కి అయితే నేను ఒక్క ప్రోడక్ట్ కూడా అయితే కొనలేదండి. వాళ్ళు లింక్ పైన పెట్టిన రేట్ కన్నా కూడా చాలా మనకి ఎక్కువే చూపిస్తుందండి. ఆ లింక్ పైన మాత్రం మనకి చాలా తక్కువ ప్రైస్ చూపించి ఇలా ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినట్లయితే మనకి ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే చూపిస్తుందండి. కొన్ని అయితే చెప్పాను కదండి, అవుట్ ఆఫ్ స్టాక్ అని ఇలాగైతే చూపిస్తుంది. ఇప్పుడైతే మీషో మనకి ఈ యాప్ని అయితే యూజ్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారండి. ఇలా మీషోని యూజ్ చేసే వాళ్ళు అయితే తప్పకుండా ఇది నిజమేనేమో, ఇప్పుడు దసరా సేల్ ఆల్రెడీ నడుస్తుంది కదా, నిజంగానే ఇలా మనకి సేల్స్కి చాలా తక్కువ ప్రైస్లోనే మనకు ప్రోడక్ట్స్ అనేటివి పర్చేజ్ చేసుకోవచ్చేమో అని చెప్పేసి ఇలా రీల్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ యాప్ని అదే పనిగా డౌన్లోడ్ చేసి ఈ అకౌంట్ని కూడా ఫాలో అవుతుంటారు. ఇలాగ ఎంతమంది అకౌంట్ని ఫాలో అవుతున్నారు, మీరు కనీసం వారు చూపించిన ప్రైస్కి ఒక్క ప్రోడక్ట్ అన్నా కొన్నారా లేదో నాకు కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఇలా టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేశారో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మీ ఒపీనియన్ ఏదైనా పర్లేదండి, కామెంట్లు అయితే నాకు చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ సేల్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారని నమ్మకం అయితే లేదు. వాళ్ళు వచ్చేసి ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చి కూడా వాళ్ళు ఎక్కువ ప్రైస్కే కొంతమంది తీసుకుంటూ ఉంటారు. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, మనం ఈ టెలిగ్రామ్ యాప్ని మనము అదే పనిగా డౌన్లోడ్ చేసి ఈ లింక్లన్నీ వచ్చిన వెంటనే మనము క్లిక్ చేసి దీన్ని సెర్చ్ చేస్తున్నామంటే, మనము ఆఫర్స్ ఉన్నాయనే కదా, ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో వస్తాయంటే డెఫినెట్గా మనకి పండగ సీజన్ కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు, సేల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తుంటారండి.
అలాగే నేను కూడా అయితే చేశాను. కానీ నేను ఒక్క ప్రోడక్ట్ని కూడా అయితే తక్కువ ప్రైస్లో అస్సలు కొనలేదండి. ఒకవేళ ఈ సేల్స్ అనేటివి నిజంగా ఉంటే నిజంగానే మీరు పర్చేస్ చేసి మనకు చూపించాలండి. లేదంటే ఒకవేళ ఇలా సేల్స్ పెట్టినప్పుడు నిజంగా సేల్స్ ఉన్నాయని చెప్పేసి ఎందుకు ఇంతలా ఈ వీడియోలన్నీ ఇలా పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా ఉంటే ఉంది అని చెప్పాలి, లేదంటే లేదు అని చెప్పాలండి. ఇలా సేల్స్ పెంచుకోవడం కోసం ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే పెట్టకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ స్క్రీన్ పైన చాలా తక్కువ ప్రైస్ అయితే చూపిస్తుంది. తక్కువ ప్రైస్ చూపించినా కూడా మనకి ఈ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రైస్ అయితే ఇలా అయితే ఎక్కువ అమౌంట్ అయితే చూపిస్తుంది అన్నమాట. నన్ను ఎవరు కూడా దయచేసి బ్యాడ్గా అయితే అనుకోకండి. ఎందుకంటే ఎన్నో వేల మంది ఈ మీషో యాప్ని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు డెఫినెట్గా ఇలాంటివి నమ్మి నిజమేననుకొని ఇవంతా కూడా డౌన్లోడ్ చేసి ఇవంతా కూడా కరెక్ట్గా మీరు పెట్టుకున్న తర్వాత కూడా ఇలా మనకి ప్రోడక్ట్స్ అనేటివి తక్కువ బడ్జెట్లో తీసుకోకపోతే మనకి ఎంతగా ఫీల్ అవుతామో డెఫినెట్గా అందరికీ తెలిసే ఉంటుందండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీకు నచ్చిన వాళ్ళు అనేవి రీల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళనైతే నేను నొప్పించడానికైతే చెప్పట్లేదండి. ఒకవేళ ఆఫర్స్ నిజంగా ఉంటే నిజంగా ఉన్నాయని అని చెప్పండి, లేదంటే లేవు అనే చెప్పండి. మేమైతే ఆఫర్స్ అయితే మేము కోరట్లేదు కదండి. మీరు ఉన్నాయని చెప్పిన తర్వాతే ఇలా మేము చూసే వ్యూవర్స్ అనే వాళ్ళము ఇలాగ మేము డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ కూడా నిజమేనేమో అని చెప్పేసి నమ్ముతున్నాము అండి. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ని అయితే పెట్టకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరే చూసారు కదండి, ఇక్కడ నేను స్క్రీన్ షాట్లు అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఏ ప్రోడక్ట్ కూడా మనకి తక్కువ బడ్జెట్లో అయితే చూపించట్లేదు. వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే అస్సలు చూపించట్లేదు. ఒకవేళ ప్రైస్ ఎక్కువ ప్రైస్ ఎక్కువగా చూపించినా కూడా మనకి తక్కువలో వస్తుంది, పర్లేదు తీసుకుందాం అనుకున్నా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే చూపించేస్తుంది అన్నమాట. ఈ వీడియోని చివరి వరకు చూసారు కదండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి.